అంటే నన్ను మొన్న ఈ మధ్యన ఒకరు అడిగారనమాట. అమ్మాయి ఇంత ప్రొడక్షన్స్, సినిమా హ్యాండిల్ చేయగలదా అని. నేను పెద్ద ఆయన ఏం అనలేక, "అయ్యో, ఆవిడే చేయగలదండి" అని ఒక మాట చెప్పొస్తా. ఇంకా చాలా చిన్న చిన్న క్వశ్చన్స్, ఏంటి ఇంత పెద్ద సినిమాలు చేసేస్తుంది ఈ అమ్మాయి, ఏంటి ఏంటి అంటే, ఆ అమ్మాయే ధైర్యం. ఆ అమ్మాయే ధైర్యం. ఆ అమ్మాయి ఎలాంటి అమ్మాయి అంటే, సార్ ₹1,00,00,000, 2,00,00,000, 3,00,00,000 కంటే ఎక్కువ సినిమా పెట్టని కొత్త సినిమా, కొత్త కుర్రోళ్ళతో అంటే దగ్గర 7,00,00,000, 9,00,00,000 పెట్టింది కమిటీ కుర్రోళ్ళు. ఇంతకంటే ధైర్యమైన అమ్మాయి ఉంటుందా? అంటే సినిమా అంటే ₹1,00,00,000 చేయాలి. నేను ఎక్కడికైనా వెళ్తుంటే అప్పుడు వచ్చిన కంచరిపాలెం చేయాలి, పెళ్లి చూపులు చేయాలని చెప్పిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ కమిటీ కుర్రోళ్ళు లాంటి సినిమా కావాలని చేయడానికి అంత ధైర్యాన్ని ఇచ్చిన నిహారిక కంటే ఇంకేమన్నా పెద్ద ధైర్యం ఇంకొకటి ఉంటుందా అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ సినిమాకి వచ్చేటప్పటికి ఆవిడ నిజంగానే మెగా హీరోస్ ఉన్నారు ఇండస్ట్రీలో. ఆవిడ కాల్ చేసి సినిమా చేస్తానన్నా, లేకపోతే ఇంకొక ప్రొడక్షన్ వచ్చి ఇంకొక డైరెక్టర్ వచ్చి చెప్తానన్నా కానీ ఎవరు లేరు. మళ్ళీ ఏం చెప్పిందంటే, మా హీరో ఉన్నాడు కదా సార్ సంగీ శోభనం అంది. సంగీ శోభన్ చెప్పింది. ఈ బడ్జెట్ చెప్పి నాకు గుండె నొప్పి వచ్చింది ఫస్ట్. ఏంటి ధైర్యం? అప్పుడు నేను అనుకున్నా, నాకే 9,00,00,000 పెట్టింది, సంగీ శోభన్ ఈజీగా థియేటర్కి లాక్కొచ్చేస్తాడు జనాల్ని, అలాంటి అబ్బాయికి ఎంతైనా పెట్టచ్చని. ఈరోజు నేను ఫస్ట్ డే నుంచి చూస్తున్నా. నేను అక్కడెక్కడ గేట్ దగ్గరే తిరుగుతూ ఉంటాను. ఎందుకంటే నేను ఆ గేట్ దగ్గర తిరుగుతూ ఉంటాను ఎప్పుడు. ఆ సినిమా అయిన తర్వాత కూడా అక్కడే ఉన్నా నేను. అక్కడే తిన్నాను, అక్కడ మొత్తం అంతా అక్కడే.